మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వినయ్. అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలం అగ్రహారం పంచాయతీలో ఒకే రోజు 25కు పైగా సాగునీటి బోర్లలో షాటర్లను ధ్వంసం చేసి వైర్లను దొంగలించిన దుండగులు. 100 ఎకరాలకు పైగా సాగు నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు దోషులను కఠినంగా శిక్షించాలని పోలీసు వారికి వినతి. తమకు జరిగిన నష్టానికి నష్టపరిహారం అందేలా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అసలే రాయలసీమ ప్రాంతాల్లో వర్షపాతం అంతంత మాత్రంగానే ఉండి పంటలు పండడం చాలా కష్టంగా ఉంది. దాంతో ఒక్కసారి ఇలాంటి ఘటనలు జరగడం ద్వారా రైతులకు మరింత కష్టం వాటిల్లే పరిస్థితులు ఉన్నాయని వారు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. గౌరవనీయులైన కలెక్టర్ గారికి, అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, నిమ్మనపల్లి మండలం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి తెలియజేయడం ఏమనగా, నేను 30వ తారీఖు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 31వ తేదీ ఉదయం 4 గంటల మధ్య 30 నుంచి 40 బోర్ల వరకు వైర్లు కట్ చేయడం జరిగింది. అది ఎవరు కట్ చేశారు ఏమనేది ఎవరికి తెలియడం లేదు. ఎంతమంది వచ్చారనేది కూడా తెలియట్లేదు. వారి పంటకు చాలా నష్టం కలుగుతుంది. ఇప్పుడు 40 బోర్ల దగ్గర అంటే దాదాపుగా 400 ఎకరాలు అనుకోండి. 400 ఎకరాల వరకు పంట నష్టం జరుగుతుంది. దీన్ని సదరు కలెక్టర్ గారు, ఎంఆర్ఓ, ఎస్ఐ గారు గమనించి రైతులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. పంట ఇప్పుడే మొదలుపెట్టి ఇంకా 10 రోజులు కూడా కాలేదు. దీనికి ఎంఆర్ఓ గారు ఏదైనా చేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఇది వరకు అయితే ఏం జరగలేదు సార్. ఎప్పుడో దాదాపు 10 సంవత్సరాల క్రితం ఏదో ముందు జరిగింది. ఈ మధ్య ఏది అలాంటి చర్యలు ఏం జరగలేదు. ఇప్పుడు ఏదైతే వైర్లు కట్ చేశారో అది అన్ని బోర్ల కింద మొత్తం పంట నష్టం జరుగుతుంది. దానివల్ల ఇప్పుడే స్టార్టింగ్ సిచ్యువేషన్లో ఉండే దీనివల్ల అందరికీ నష్టం జరుగుతుంది. దాన్ని గమనించి దొంగలు ఎవరు అనేది కనిపెట్టి తొందరగా వీలైనంత తొందరగా న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. మరియు బోర్లు అన్నీ బయట తీయాలంటే బోర్ బండి అన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ నిమ్మనపల్లి మండలంలో అంత అవైలబిలిటీ లేదు. దానివల్ల ఎక్కడైనా ఎంఆర్ఓ గారు స్పందించి తొందరగా న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. దాదాపు ఒక బోర్కి ఎంత వరకు లాస్ ఉండొచ్చు? ఒక 2 ఎకరాల నుంచి 2.5 ఎకరాల వరకు. గౌరవనీయులు కలెక్టర్ గారికి, అలాగే నిమ్మనపల్లి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గారికి తెలియజేయడం ఏమనగా, ఈరోజు నిమ్మనపల్లి మండలం అగ్రహారం పంచాయతీ మదనపల్లి తాలూకా నందు 30వ తారీఖు రాత్రి సుమారు 10 నుంచి తెల్లారుజాము 4 గంటల మధ్య కొంతమంది దొంగలు జొరబడి ఒక 30 నుంచి 50 బోర్లు వరకు కేబుల్ కట్ చేసి స్టార్టర్లు ధ్వంసం చేసి నష్టపరిచినారు. దీని వలన మా గ్రామం నందు కనీసం ఒక 200-300 ఎకరాలు సాగు ఇప్పుడిప్పుడే పనులు మొదలుపెట్టి సాగు చేయడం జరిగింది. దీని వలన మాకు కరెంటు లేకపోతే తీవ్ర నష్టం కలుగుతుంది. కాబట్టి సదరు దేవరవారు దీన్ని గుర్తించి గమనించి ఇలాంటివి తదుపరి జరగకుండా చర్యలు తీసుకుంటూ అలాగే రైతులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం.